ప్రతి దాంట్లో మాకు ఎంత సపోర్టింగ్ అంటే సినిమా జూమ్ చేయండి ఫస్ట్ టైం అంటే నాది ఫస్ట్ టైం మూవీ కాబట్టి అంటే మూవీ ఇండస్ట్రీ అనేసరికి అంటే ఎక్కడెక్కడ అది ఉంటారు కొంచెము అని అనుకున్న దానికి అంటే కంప్లీట్గా వైప్ ఆఫ్ చేసేసి మీ సొంత సినిమా లాగా మమ్మల్ని ఎంకరేజ్ చేసి ప్రతి దాంట్లో రియల్లీ సో గ్లాడ్ అండి మీరు కూడా చెప్పాలి. ఎందుకనంటే నీ 25 ఏళ్ళలో చూస్తుంటాం కదా, ఒక వినాయక్ మళ్ళీ ఏదైనా వెళ్ళి అడిగితే మాత్రం 100% ఒక కేఎల్ నారాయణ గారు, తర్వాత మళ్ళీ 25 ఏళ్లలో నువ్వే నాకు అంత అవుట్ ఆఫ్ ద వే వచ్చి కూడా ఒకళ్ళకి సెల్ఫ్ అంటే నా విషయం వదిలేసి నేను చాలాసార్లు ఎంతమంది వస్తుంటారంటే తన దగ్గర ఉన్నప్పుడు కంటిన్యూస్గా ఎవరో వాళ్ళు కథలు పట్టు రావటం, వెంటనే వేరే హీరోలకు ఫోన్ చేయడం, ఇది చాలా బాగుందని చెప్పి. మా డైరెక్టర్ కోలా నాగేశ్వరరావు గారు మా దగ్గర చేస్తున్నారు. ఆయన అయితే లిటరల్గా కళ్ళమ్మని నీళ్ళ సార్ ఏంటంటే హరీష్ శంకర్ గారు నన్ను దగ్గర తీసుకొని మర్చిపోలేదు నా పాత రోజులు, ఏదైనా ఉంటే కథలు ఉంటే రావయ్యా మనం డిస్కస్ చేద్దామని నాకు చెప్పారని ఆయన అసలు ఒక హాఫ్ అన్ అవర్ చెప్పాడు మీ గురించి. ఎప్పుడో కలిసాం 10 years అయినట్టుంది. 15 years 18 years back. I was 17 అండి. I was 17. అతను సింగిల్ ఎపిసోడ్ లో దాంట్లో హీరో చేసాను. హీరో ఇన్ ద సెన్స్ లైక్ మెయిన్ క్యారెక్టర్, ఒక స్పాయిల్డ్ బ్రాట్ సన్, టీనేజ్ గై హూ స్మోక్స్ అండ్ హూ గోస్ అరౌండ్ అండ్ అలాగో పాడైపోయిన కుర్రాడు. ఆయన డైరెక్టర్, నేను అందులో హీరోగా చేశాను. మంజునాథ్ నాయుడు గారి ప్రొడక్షన్ అది. ఓకే ఓకే. తనకి అసలు కళ్ళమ్మ నీళ్ళు వచ్చేసి చేతులు పట్టుకొని సార్ ఏంటి సార్ ఆయన, నేను ఇంకా బయటికి రావట్లేదు, మన ఆఫీస్ లో కలిసారు కదా రోజు ఫంక్షన్ లో, సారీ టీజర్ దగ్గర. సో ఈ సో హ్యాపీ అంటే దట్ హంబుల్నెస్ మీరు అదే తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు ఏం చెప్తారంటే ఫ్యామిలీ అంటే మన ఫ్యామిలీ కాదు, మెగా ఫ్యామిలీ కాదు, ఎంటైర్ ఇండస్ట్రీస్ ఆర్ ఫ్యామిలీ అని చెప్తారు. ఆయన ఆల్వేస్ బిలీవ్ దట్ ఒక శుక్రవారం మంది అయితే ఇంకో శుక్రవారం ఇంకోడదు, ప్రతి శుక్రవారం మందే అవ్వాలనుకోవడం చాలా తప్పు అని ఎప్పుడు చెప్తారు ఆయన బేసిక్గా. అపర్ణ గారు, వాట్ ఈస్ యువర్ కంపారిజన్ బిట్వీన్ మలయాళం ఇండస్ట్రీ అండ్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ? డూ యూ థింక్ పీపుల్ ఆర్ మోర్ లవింగ్ అండ్ కేరింగ్ అండ్ అఫెక్షనేట్ ఇన్ Telugu? Yes sir, I felt that. Seriously? Seriously. You don't like Malayalam? No sir. No, I like oh my god. But I felt more love, more respect from here. Is it love because of your performance, or people are ready to love anyone here? They are ready to love anyone. They are so kind-hearted. The Malayalam people are not kind. Yeah. It's I don't know. I am from We all have huge respect towards Malayalam films. Yeah, I am because as I said, we all movie lovers. Yeah. The punctuality, the number of days they shoot, let it be Mohanlal sir, Mammootty sir, Dulquer. Yes. We all are great fans of Malayalam cinema, including Fahad Fasil. Yeah. So I was just pulling your leg. We have huge respect from where you come. We respect your land a lot. Yes sir. Yes sir. Yeah. That only Aditi Devo Bhava. Yeah, Aditi Devo Bhava.